మొదటి నుంచి కూడా మీ ప్రియారిటీస్లలో అగ్రికల్చర్. ఆ విధంగా అగ్రికల్చర్ ఉంటే ఒక రాజధాని కోసము మన ఒక 40 ఎకరాలు ఇంకో 40 ఎకరాలు తీసుకొని అక్కడ పచ్చని భూములు సరే రేట్లు వస్తున్నాయని ఇంకో విధంగా ఏదో విధంగా మనం మభ్య పెట్టచ్చు. కానీ మన తిండే ఫుడ్కు కూడా గిట్టుబాటు ధర లేకుంటే వ్యవసాయం పండించాల్సిన రైతు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, రైతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దగ్గర నెలన్నర రైతాంది అరటి రైతులకు గాలులు వచ్చి పడిపోయిన పరిస్థితి. ఇంతవరకు వాటికి ఎంత ఇస్తారో ఏమిస్తారో కూడా చెప్పలేని పరిస్థితి. ఎన్యూమరేషన్ ఎంత చేసినారో కూడా తెలియదు, ఎంతమంది రైతులు పోయినారో తెలియదు. మేము ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగి పోయినారు అంటే నువ్వు రైతును కూడా పార్టీల పేరుతో చెప్పే పద్ధతికి ఇతను వైసీపీ ఇతను మన పార్టీ అని. నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఒక 30-40 మంది అసలు పంటే పెట్టుకోకుండా కూడా రాసేసినారు. అదేవిధంగా 40-50 మందిని అసలు ఆ రైతులను కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఇది నిజంగా అంటే దౌర్భాగ్యమైన పరిస్థితి. రైతు అనే వ్యక్తి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. వాటర్ టేబుల్ కూడా బోర్లు కూడా చాలా వరకు తగ్గిపోతున్న పరిస్థితి. అంటే బేసిక్గా సమ్మర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అవి బోర్లలో కూడా నీళ్లు తగ్గుతాయి. వీటిని ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మీ అగ్రికల్చర్ మినిస్ట్రీ కానీ సీఎంఓ కానీ ప్రత్యేక చొరవ చూపుకొని దీని మీద రెస్పాండ్ కాకపోతే ఈ దళారుల చేతిలో ఖచ్చితంగా రైతు నాశనం అవుతున్నాడు. మనం బయట చూస్తుంటే నేను ఎవరో చెప్పినాను మునగకు కూడా రేటు పడిపోయింది నిన్న అని. ఎట్లా అంటే ఎవడు ఇంటర్ఫీర్ కావటంలే. గతంలో ఒక భయం అనేది ఉండేది. ఈ విధంగా ఎవడైనా ఏంటంటే గవర్నమెంట్ నేను కొంటానని ప్రొక్యూర్ చేయడానికి వచ్చింది. నాకు ఐ డూ రిమెంబర్ పోయిన గవర్నమెంట్లో చీనీ 1,00,000 వరకు కూడా పోయింది టన్ను. ఈరోజు ఏంది 15,000 20,000 వరకు ఉంది. దాన్ని దాటాలంటే కష్టమవుతుంది. మళ్ళీ డబుల్ సూట్ అంటాడు, పర్సెంటేజ్ అంటాడు. ఎంతసేపు నేను కూడా రోజు బ్యానర్ ఐటమ్ చూస్తున్నాను. ఎంతసేపు ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఫోటోలు చూపించడము, వాళ్ళని కేసులో ఇరికిచ్చిన వీళ్ళని కేసులో ఇరికిచ్చిన ఇవి కనపడతానే తప్ప అగ్రికల్చర్ గురించి మీరు వచ్చిన ఈ సంవత్సరంలో ఎన్ని రివ్యూ మీటింగ్స్ పెట్టుకుని మీరు తీసుకునే యాక్షన్స్ ఏంటి? మీరు పెట్టుకునే యాక్షన్స్ వల్ల ఎంతమందికి రిజల్ట్ గ్రౌండ్ లెవెల్లో కనపడుతుంది. సో డెఫినెట్గా అయిపోయింది, సంవత్సరం కూడా అయిపోయింది. ఇప్పటికీ ఇంకా మీరు పొద్దున్న లేచిన నుంచి ప్రతిపక్షాల మీద ఏడుపు మానేసి ఖచ్చితంగా మీకు ఇంత మ్యాండేట్ ఇచ్చిన తర్వాత జనం దగ్గరికి వెళ్ళండి, మార్కెట్ యార్డ్స్ విజిట్ చేయండి. జిల్లా యంత్రాంగం అంతా కూడా మార్కెట్ యార్డ్ విజిట్ చేయండి. ఎందుకు ఫ్లక్చువేట్ అవుతుంది, ఇంతగా దళార్లు తింటున్నారనేది కూడా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే మిర్చి రైతులు ఆ విధంగా ఆ రోజు కొట్లన్నారు, ఆనియన్ రైతులు, టమోటా రైతులు, చీనీ రైతులు, దోసకాయ వేరుశనగ రైతులు, ప్రతి ఒక్క రైతు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. డెఫినెట్గా వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. ఇవ్వడం జరిగింది. సరే, పథకాల గురించి అది మీరు ఎప్పుడు చేస్తారు ఏందనేది తర్వాత చూస్తాం. కానీ ప్రభుత్వానికి ఎవరు సలహాలు ఇస్తున్నారేమో తెలియదు. కానీ మా జిల్లాలో బేసిక్గా హంద్రీనివా అనేది చాలా ఇంపార్టెంట్. చాలా చెరువులు నింపే కార్యక్రమం చేస్తారు. దాని ద్వారా ఆయకట్టు కూడా కొన్ని ప్రాంతాల్లో ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎవరు ప్రభుత్వానికి సలహా ఇచ్చారో తెలియదు. కానీ ఈరోజు ఆ లైనింగ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. బేసిక్గా ఆ కాల వెంబడి దగ్గర 150 కిలోమీటర్లకు పైగా మా జిల్లాలో ప్రయాణిస్తుంటే ఆ వాటర్ టేబుల్ పెరుగుతుంది. కరువు ప్రాంతంలో లైనింగ్ వేయడం వల్ల వాటర్ టేబుల్ తగ్గిపోతుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించే అంశం. ఏదో కుప్పానికి నీళ్లు తీసుకొని పోవాలనే ఒక అంశంతో ఇంతమంది రైతులకు ఇబ్బంది కలిగించేది నిజంగానే చాలా బాధాకరమైనది. డెఫినెట్గా అది వాటి గురించి కూడా నాకు తెలిసి జిల్లాలో ఉన్న మంత్రులకు కానీ వీళ్ళకి కానీ జిల్లాకి ఏం కావాలి అనే దాని మీద ఇంకా ఇంతవరకు ఎక్కడ ఆలోచిస్తున్న పరిస్థితి లేదు. నాకు తెలిసి మిగతా అన్ని చోట్ల అంతా తీసిపోయి అమరావతిలో పోస్తున్న పరిస్థితి కనపడుతుంది తప్ప జిల్లాని ఏం చేయాలి అని ఏ జిల్లాలకు సంబంధించిన మంత్రి కూడా ఆలోచిస్తున్నట్టు ఏం కనపడటం లేదు. ఆ విధంగా అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే ఆ లైనింగ్ ఏర్పడితే వాటర్ అంతా కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఎంత వాటర్ వస్తుందో అంత వాటర్ టైల్ ఎండ్ వరకు వెళ్తారు. టైల్ ఎండ్ వరకు తీసుకుపోవడంలో మీరు సక్సెస్ కావచ్చేమో, కానీ డెఫినెట్గా కింద ఉన్న బోర్స్ అన్నీ కూడా డ్రై అయిపోతాయి. ఈ ప్రాంతంలో మళ్ళీ ఎడారికే ఇప్పుడిప్పుడే మారుతున్న పరిస్థితులు, మారుతున్న సమీకరణలో రైతం కొద్దిగా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఇలాంటి చర్యల వల్ల నిజంగానే ఇబ్బంది పడే పరిస్థితి, ఇక్కడ అనంత రైతాంగం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. డెఫినెట్గా వీటి మీద కూడా జిల్లా యంత్రాంగం
అనంతపూర్ జిల్లా అంటే మేము ఉమ్మడి అనంతపూర్ జిల్లా కిందికే లెక్క తీసుకుంటాం. కాబట్టి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు 3 మంత్రులు ఉన్నారు. వీళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాంతం యొక్క ఆలోచన పరంగా ఈ ప్రాంతానికి ఏం కావాలి అనే దాని మీదే ఖచ్చితంగా ముందుకు వేస్తారని చెప్పేసి ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మనం ఏది చేసినా కానీ మళ్ళీ భవిష్యత్తు మనల్ని ప్రశ్నించకూడదు. భవిష్యత్తు తరాలు వాళ్ళు అరే ఆ రోజు ఇలాంటి చర్యని అధికారంలో ఉండి కూడా వాళ్ళు ఏమీ చేయలేకపోయినారు అనే పద్ధతి ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతం మీద అభివృద్ధికి ఇక్కడ రైతాంగం మీద మంచి చేయాలనే ముందుకు పోవాలని చెప్పి ఈ దళారీ వ్యవస్థ నుంచి రైతుకు గిట్టుబాటు ధర అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.